నమస్తే జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ రాజన్న సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించారు. గంభీరావుపేట మండలం లింగన్నపేటలో నిర్వహించిన ముత్యాల పోచమ్మ కళ్యాణ మహోత్సవానికి హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ రాగట్లపల్లెలోని పెద్దమ్మ ఆలయాన్ని దర్శించుకొని ఆశీర్వాదాలు తీసుకున్నారు. తదుపరి ఎల్లారెడ్డిపేట మండలం దుమాలలోని శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని స్థిర ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం వీర్నపల్లి మండలం జగదాంబ తాండాలో జగదాంబ మాత మరియు సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దూమాలలో కేటీఆర్ మాట్లాడుతూ ఆలయ ప్రతిష్ఠ మహోత్సవానికి ఆహ్వానించిన ఆలయ కమిటీ సభ్యులకు గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు. త్వరగా వానలు కురవాలి, పంటలు బాగా పండాలి, పాడి పంటలు సమృద్ధిగా పండి రైతులు బాగుండాలి, గ్రామాలు బాగుంటేనే దేశం రాష్ట్రం బాగుంటుందని కేటీఆర్ అన్నారు. శ్రీదేవి భూదేవి సహిత వెంకటేశ్వర స్వామి గారి మరి ప్రతిష్ట ఏదైతే జరుగుతున్నదో ఈ సందర్భంగా నన్ను ఆహ్వానించిన ఆలయ కమిటీ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, అట్లాగే మొత్తం సభ్యులందరికీ, దుమాల గ్రామ సోదరులకి సోదరిమణులందరికీ హృదయపూర్వకంగా గౌరవ సర్పంచ్ గారికి, గౌరవనీయులైన వార్డు మెంబర్లకు, ఉప సర్పంచ్ గారికి అందరికీ మరి ఆ స్వామివారి ఆశీస్సులతో మన గ్రామము, మన నియోజకవర్గము, మన జిల్లా, మన రాష్ట్రము, మన దేశం అంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తొందరలోనే మంచి వానలు పడాలి, అలా రైతులు సంతోషంగా ఉండాలి. రైతు సంతోషంగా ఉంటే రాష్ట్రం సంతోషంగా ఉంటుంది. కాబట్టి అందరూ బాగుండాలని కోరుతూ సర్వే జన సుఖినో భవంతు. జై తెలంగాణ, అట్లాగే జై శ్రీమన్నారాయణ. థ్యాంక్ యూ. ఎస్సీసీఎల్ కార్యవర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్సీసీఎల్ కార్యవర్గాలను రద్దు చేసి దరిమిల నూతన కార్యవర్గాల నియామకం కొరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని డీసీసీ కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షుడి నియామకం కొరకు దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్తో పాటు కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఎస్సీసీఎల్ పరిశీలకులుగా అరుణ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ పార్టీ కష్టకాలంలో పనిచేసిన వారికి తగిన గుర్తింపునిచ్చేలా అధ్యక్ష నియామకం ఉంటుందని తెలిపారు. అనంతరం ఉమ్మడి జిల్లా ఐసీసీఎల్ పరిశీలకులు కొరివి అరుణ్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో 3 సంవత్సరాలకు పైగా పనిచేసిన అనుభవం, నిబద్ధతగా పనిచేసిన వారిని గుర్తించి ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షులుగా నియమించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి ఈ నెల 10వ తారీఖు వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీసీఎల్ జిల్లా మాజీ అధ్యక్షుడు బాలరాజు, జిల్లా ఆర్టీఏ మెంబర్ శ్రీనాథ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కిరణ్, ఎస్సీసీఎల్ రాష్ట్ర నాయకులు కమలాకర్, పలు మండలాల నాయకులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఎస్సీసీఎల్ విభాగం కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొరివి అరుణ్ గారిని కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఎస్సీసీఎల్ విభాగం పరిశీలకుగా నియమించడం జరిగింది. వారు ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ కార్యాలయం విచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఆశావాహులు ఏదైతే రాష్ట్ర కాంగ్రెస్ ఎస్సీ విభాగం అధ్యక్షులుగా మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు నియమింపబడిన తర్వాత ఏదైతే ఇప్పటివరకు ఉన్నటువంటి కార్యవర్గాన్ని రద్దు చేసి మళ్ళీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఒక ఉద్దేశంతో కొత్తగా ఆశావాహుల దగ్గర అప్లికేషన్స్ తీసుకొని దానిలో తగినటువంటి ఏవైతే అర్హతలు ఉన్నటువంటి వారు 3 ఏళ్ళు క్రైటీరియా, ఖచ్చితంగా 3 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీకి అహర్నిశలు కృషి చేసి పాటుపడినటువంటి వారికి మళ్ళీ ఈ ఎస్సీసీఎల్ విభాగంలో జిల్లా అధ్యక్షులు కానీ, టౌన్ అధ్యక్షులు కానీ వారిని నియమింపడానికి ఇక్కడ పరిశీలకులుగా అరుణ్ గారికి వారి యొక్క అప్లికేషన్స్ ఇచ్చేస్తే దాంట్లో వారి యొక్క అర్హతను బట్టి మళ్ళీ పరిశీలించి పీసీసీ నుంచి వారికి ఆర్డర్ రావడం జరుగుతుంది. దీనికి కానీ ఇక్కడికి పరిశీలకులుగా ఇచ్చేసినటువంటి అరుణ్ గారికి ఈ కార్యక్రమంలో సమావేశ అధ్యక్షత వహిస్తున్నటువంటి ఎస్సీసీఎల్ అధ్యక్షుడు బాలరాజు గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇక్కడ ఉన్నటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి దళిత సోదరులందరూ కూడా ఆశావాహులు మీ అర్హతను బట్టి ఈ అప్లికేషన్ను మీరు ఉపయోగించుకొని టీపీసీసీకి అప్లికేషన్ ఇవ్వగలరని కోరుతా ఉన్నాం. మానకొండూరు శాసనసభ్యులు అదేవిధంగా టీపీసీసీ ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారి ఆదేశాల మేరకు దళిత విభాగం
పునర్వ్యవస్థీకరణలో భాగంగా గతంలో ఉన్న కమిటీలన్నీ కూడా వారు రద్దు చేసి, జిల్లా కమిటీలు కానీ రాష్ట్ర కమిటీలు కానీ రద్దు చేసి కొత్తగా నూతన కమిటీలు ఏర్పాటు చేయడానికి 10 ఉమ్మడి జిల్లాలకు 10 మంది పరిశీలకులను నియమించడం జరిగింది. దాంట్లో భాగంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు నన్ను ఇక్కడ పరిశీలకులుగా నియమించడం జరిగింది. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గౌరవనీయులు సంగీతం శ్రీనివాస్ గారి నేతృత్వంలో, వారి అధ్యక్షతన మా మాజీ అధ్యక్షులు జిల్లా కాంగ్రెస్ ఎస్సీసెల్ ఆకునూరి బాలరాజు గారి నిర్వహణలో ఈరోజు ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లాలో దళిత సోదరులతో కూడా అందరితో సమావేశం నిర్వహించడం జరిగింది. 3 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ గుర్తించి వారి వారి స్థాయి మేరకు, వారి వారి అవకాశాల మేరకు వారికి సిరిసిల్ల జిల్లా అధ్యక్షులుగా, అదేవిధంగా సిరిసిల్ల పట్టణ మరియు వేములవాడ పట్టణ అధ్యక్షులుగా ఎస్సీసెల్ విభాగంలో వారికి అవకాశం కల్పించడానికి వారి దగ్గర నుంచి మేము దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాం. 10వ తేదీ లోపల ఈ దరఖాస్తులన్నీ కూడా గౌరవ జిల్లా అధ్యక్షులు గారికి సమర్పించినట్లయితే వారి దగ్గర నుంచి స్క్రూటినీ చేసి వాటిని టీపీసీసీ అధ్యక్షులు గారి దగ్గరికి పంపించి అక్కడి నుంచి వారందరికీ కూడా పోస్టులు ఇవ్వడం జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ దళిత విభాగాన్ని బలోపేతం చేసే దిశలో ఈ కార్యక్రమం చేపడుతూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గతంలో పార్టీ అధికారంలో లేనప్పుడు కష్టపడ్డ కార్యకర్తలు, కష్టపడ్డ నాయకులందరికీ కూడా న్యాయం జరుగుతుందని ఆశిస్తూ పార్టీ పదవులు ఎవరైతే ఎస్సీసెల్ పదవులు కావాలనుకుంటున్న వారు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. దళిత క్రైస్తవులపై జరుగుతున్న వివక్షకు వ్యతిరేకంగా ఈ నెల 12వ తేదీన కరీంనగర్లో నిర్వహించనున్న దళిత క్రైస్తవుల హక్కుల సమ్మేళనానికి పెద్ద ఎత్తున హాజరు కావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలోని అందరూ కులమతాలు భేదాలు లేకుండా సభకు హాజరై విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. ఎస్సీ, బీసీ, ఓసీ వర్గాలకు చెందిన క్రైస్తవులు ఉన్నప్పటికీ ముఖ్యంగా ఎస్సీ క్రైస్తవులపైనే వివక్ష కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది మత కల్లోలాలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దళిత క్రైస్తవుల హక్కులను కాపాడుకునేందుకు అందరూ ఐక్యంగా ముందుకు రావాల్సిన అవసరం ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కావాలనే దళిత క్రైస్తవుల హక్కులను అనగదొక్కే కుట్ర చేస్తుందని విమర్శించారు. దళిత క్రైస్తవులకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు పరిధిలో వచ్చిన జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఏబీహెచ్ఐ నాయకులు, పార్టీ నాయకుడు కూడా స్పందించకపోవడం బాధాకరమని అన్నారు. మన హక్కులను మనమే కాపాడుకోవాలి, అందరం ఒక్కటిగా పోరాడదామని సభ నిర్వాహకులు పిలుపునిచ్చారు. కానీ మరి దళిత క్రైస్తవులందరి విషయంలో గౌరవనీయులు శ్రీ మందకృష్ణ మాదిగ గారు స్పందించి మరి దాని మీద ఒక ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చి పెట్టిండు. అయితే మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 12వ తారీఖు నాడు దళిత క్రైస్తవుల అవగాహన సదస్సు అనేది ఒకటి పెడతా ఉన్నాం. కాబట్టి మందకృష్ణ మాదిగన్న గారు ఇచ్చిన ఆహ్వానం మేరకు, ఆయన ఇచ్చిన పిలుపు మేరకు మనమందరం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న ప్రతి క్రైస్తవులు మనము దండెత్తి మరి కరీంనగర్లోనికి మనం వెళ్ళవలసిందిగా ప్రత్యేకంగా రాజన్న సిరిసిల్ల జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ ప్రధాన కార్యదర్శిగా నేను మీ అందరికీ పిలుపునిస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు మనము ఆ దినాన ఉదయం 10 గంటల వరకు మనము కరీంనగర్లో ఉండి ఆ యొక్క సభను విజయవంతం చేయవలసిందిగా నా యొక్క మనవి. థ్యాంక్ యూ. వల్ల అధికారంలోకి వచ్చి ఇవాళ ఏదైతే దళిత క్రైస్తవులకు మరి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు వచ్చినటువంటి తీర్పుకు వ్యతిరేకంగా ఏ రాజకీయ పార్టీలు కూడా మరి నోరు విప్పడం లేదు. కాబట్టి అది సరైనది కాదంటూ మరి గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారు దళిత క్రైస్తవులకు అండగా ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జీవోను రద్దు చేసి మరి ఏదైతే మతం మారినప్పటికీ కూడా వాళ్ళు ఎస్సీ దళితులు అవునా కాదా అనేటువంటి పద్ధతిలో ఖచ్చితంగా కూడా దాన్ని యథావిధిగా దళితులకు ఉన్నటువంటి హక్కులను కూడా వాటిని కంటిన్యూషన్ చేయాలనే దాని మీద మరి కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో మరి ఆ సదస్సు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి మన రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి కూడా దళిత క్రైస్తవులు, అదేవిధంగా అన్ని కులాల క్రైస్తవులు, వారికి మద్దతుగా మరి మేధావులు, మరి విద్యార్థి సంఘాలు, అదేవిధంగా ఎంఆర్పిఎస్ మేమందరం కూడా ఖచ్చితంగా వారికి మద్దతుగా వేలాది మంది తరలి రావడం కోసం మేమంతా కూడా మరి పోవడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా మరి కృష్ణమాది గారు వస్తుంది కాబట్టి దళిత క్రైస్తవులకు మద్దతుగా మీరందరూ కూడా రావాల్సిందిగా పిలుపునిస్తున్నాం. అవునూరి ప్రభాకర్ మాదిగ, ఎంఆర్పిఎస్ జాతీయ నాయకుడు. మే 10వ తేదీ హైదరాబాద్లో జరగబోయే ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనను, బహిరంగ సభను విజయవంతం చేయవలసిందిగా రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి కోరారు.
ప్రధానమంత్రిగా మూడవసారి గెలిచిన తర్వాత మొదటిసారి హైదరాబాద్కు వస్తున్నారని, ఎటువంటి పార్టీలతో సంబంధం లేకుండా నరేంద్ర మోడీని అభిమానించే నాయకులు దేశవ్యాప్తంగా ఉన్నారని, తెలంగాణకు వచ్చిన ప్రతిసారి ప్రధాని ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారని, దానిలో భాగంగానే 7,823 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయబోతున్నట్లు తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం ద్వారా నడుస్తున్నాయని, రైల్వే రంగంలో 85,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు సాగుతున్నాయని, దాదాపుగా ఇప్పటికే 70 నుంచి 80% పనులు పూర్తయ్యాయని, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి నిధులను కేటాయిస్తుందని, రాష్ట్రంలో గిరిజన యూనివర్సిటీతో పాటు సమ్మక్క సారక్క యూనివర్సిటీకి 1000 కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని గోపి తెలిపారు. 7,823 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం ద్వారా నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు రైల్వే రంగాన్ని చూసినట్టయితే రైల్వే రంగంలో 85,000 కోట్ల రూపాయల పనులు సాగుతూ ఉన్నాయి. మరి అవి సుమారుగా 70-80% పూర్తి కావస్తూ ఉన్నాయి. మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల అభివృద్ధికి నిధులను కేటాయిస్తూ ఉంది. తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా జాతీయ రహదారులకు కానీ, అదే రకంగా రైల్వే రంగానికి కానీ, అదే రకంగా నిన్నగాక మొన్న గిరిజన యూనివర్సిటీకి, సమ్మక్క సారక్క యూనివర్సిటీకి సుమారు 1000 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. అదే రకంగా మరి ఈరోజు మంత్రివర్గంలో ఆమోదం పొందాల్సింది త్రిబుల్-ఆర్ రింగ్ రోడ్ యాదగిరిగుట్ట నుండి హైదరాబాద్ దాకా ఏదైతే ఉన్నదో దాన్ని కూడా అభివృద్ధి భాగంగా తీసుకునే ఏర్పాట్లలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రయాణిస్తూ ఉన్నది. కనుక ప్రజలందరూ తప్పకుండా ఏదైతే నరేంద్ర మోదీ గారి కార్యక్రమం ఉన్నదో దాన్ని విజయవంతం చేయాలా. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న ప్రతి వ్యక్తి దేశ భద్రతలో కానీ, హిందువుల ఐక్యతలో కానీ, దేశాన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో కానీ వారు చేస్తున్న సేవలకు దాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని తెలియజేస్తూ పత్రికా ముఖ్యుల ద్వారా మీ అందరికీ ఆహ్వానాన్ని పలుకుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. భారత్ మాతాకి జై. కరీంనగర్లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై జరిగిన దాడిని నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పోలీస్ స్టేషన్ వరకు నిరసన ర్యాలీలు చేపట్టారు. బీజేపీ గుండాల్లారా ఖబర్దార్ అంటూ నినాదాలు చేశారు. కరీంనగర్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్పై బీజేపీ గుండాలు చంపే ప్రయత్నం చేశారని, కాంగ్రెస్ బీజేపీ కలిసి బీఆర్ఎస్ పార్టీ నేతలను ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిన్నదని ఆరోపించారు. కరీంనగర్ పట్టణ నడిబొడ్డున గంతో దొంగతనాలు జరుగుతున్నా అక్కడి కేంద్ర మంత్రి ఎంపీ బండి సంజయ్ పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు. ఎమ్మెల్యే స్థాయి నాయకులకే రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ రౌడీ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధిపై రాజకీయ చర్చలు జరగాలి కానీ భౌతిక దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని హెచ్చరించారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వాహనం మరియు క్యాంప్ కార్యాలయంపై జరిగిన దాడిపై బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యపై వైద్యపై చర్చ పెడదాం కానీ ఇట్లా వ్యక్తిగతంగా మీ యొక్క స్థానానికి తగదని చెప్పి మాట్లాడితే మీ గుండాలను పంపించి మరి ఒక భౌతిక దాడులకు పాల్పడడం జరిగింది. మరి మేము దలుచుకుంటే మీరు ఒక్కరు కూడా మిగిలిన బీజేపీ గుండాలారా ఖబర్దార్. మరి వెంటనే మరి బీజేపీ నాయకులను వాళ్ళు వెంటనే శిక్షించాలి. మరి సోషల్ మీడియాలో మాట్లాడిన మా పావని గౌడ్ ఇంటికి వెళ్ళి దాడులకు పాల్పడతా ఉన్నారు. అసలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా లేదా? మరి ఎందుకు ఈ విధంగా వివరిస్తున్నారు? మరి బీజేపీ బండి సంజయ్ ఈ యొక్క పార్లమెంట్ పరిధిలో ₹1 తెచ్చింది లేదు. మరి వేములవాడ రాజన్న ఆలయానికి ₹1000 తెచ్చింది లేదు. కొండగట్ట అంజన్నకు ₹1000 తెచ్చింది లేదు. కానీ మరి ధర్మం పేరిట యువకులను రెచ్చగొట్టి బీజేపీ గుండాలను ఉసుగొల్పి మరి ఒక భౌతిక దాడులకు పాల్పడతా ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం. మరి రాబో రోజుల్లో ఈ విధంగా జరిగితే మరి దాడికి ప్రతిదాడి కంపల్సరీ ఉంటుంది. ఈ కేసులకు ఈ జైళ్లకు భయపడే వ్యక్తులం కాదు, ఉద్యమకారులం కాబట్టి చెప్తున్నాం. ఈ యొక్క మీ పద్ధతి మార్చుకోవాలి. బండి సంజయ్ మీరు వెంటనే ఈ కరీంనగర్ పార్లమెంటు ప్రజలకు కానీ మా బీఆర్ఎస్ పార్టీకి క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తూ ఈరోజు మరి నిరసన కార్యక్రమం వ్యక్తం చేస్తూ ఆ దుండగులను వెంటనే శిక్షించాలని చెప్పి మా బీఆర్ఎస్ నాయకులందరూ కూడా డిమాండ్ చేస్తారు. కూడా స్థానం లేదు బిడ్డ. మళ్ళీ ఎలక్షన్ల బీజేపీ కార్యకర్తలను నిడుతున్నారు. ఎందుకంటే ఓన్లీ జై శ్రీరామ్ అంటాడు, ఏమనంటే జై భారత్ అంటాడు. కానీ నువ్వు ఎక్కడ కూడా తెచ్చిన పాపాన లీజులు లేవు. నువ్వు వెమ్నాడ పట్టణం వెమ్నాడ నియోజకవర్గం ఉంది ఇలా ప్రశస్తి స్కీమ్ అని చెప్పి 10 కోట్లు 20 కోట్లు 50 కోట్లు 100 కోట్లు ఇచ్చిన దరిద్రం లేదు. ఎందుకంటే నువ్వు మాట్లాడుతావు పెద్ద పెద్ద మాటలు, కానీ నువ్వు చేసిన
ఎక్కడ కూడా మంచి పాప పుణ్యాలు లేవు. ఖచ్చితంగా ఇలాంటి పాప చెప్తే అవన్నీ మూట కట్టుకొని ప్రజలు పెద్ద ఎత్తున తిరస్కరిస్తారు. రాబోయే కాలం గడ్డు కనవుతుంది. మరి రేపు ఇప్పటికి కూడా మేము ఒక చట్ట పరిధిలో, ఒక రాజ్యాంగ పరిధిలో మేము అనుసరిస్తున్నాం. ఏడా కూడా తప్పుడు మాట్లాడుతున్నాం. మా కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, మా పార్టీ ఎమ్మెల్యే కావచ్చు, ఏదైనా పోతే చట్టపరంగా నువ్వు కేసు పెట్టు, నీకు పెట్టి అదే అవుతుంది. అంతేగాని దాడి చేసే అర్హత లేదు. మేము ఇలా దాడులు చేయాలనుకుంటే నువ్వు 60 లక్షల మంది ఉన్నాం బిడ్డ, మీరు ఖబర్దార్. రాబోయే కాలంలో దాడులు చేస్తే ప్రతి దాడులకు సహ్యం మేము సై, కానీ మేము రాజ్యాంగాన్ని అమల్లో ఉంటాం, రాజ్యాంగ పరిధిలో పనిచేస్తాం. ఖచ్చితంగా చెప్తున్నాం, రానున్న కాలంలో ఇలాంటి గుండాగిరి చేస్తే మాత్రం మా బీఆర్ఎస్ బెమ్నాడు పట్టణ శాఖ నుంచి పెద్ద ఎత్తున ఉద్యమం చేసి తరలిస్తాం, మేము తరిమి కొడతామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఒక కార్యక్రమం చేసినటువంటి మా గౌరవ మాజీ కౌన్సిలర్లకు, గౌరవ నాయకులకు, మా చెల్మెడ గారి ఆధ్వర్యంలో పిలుపు మేరకు ఈరోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని జీపీ యూనియన్ జిల్లా బాధ్యులు దాస్ గణేష్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి రమణ, యూనియన్ జిల్లా బాధ్యులు దాస్ గణేష్లు మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల వ్యాప్తంగా గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులకు గత 3 నెలలుగా వేతనాలు లేక కార్మికుల కుటుంబాలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని, ముఖ్యమంత్రి ఏప్రిల్ నెల నుండి గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు అందిస్తామని ఆర్భాటంగా ప్రకటించి కార్మికుల వివరాలు, బ్యాంక్ అకౌంట్స్ తీసుకొని కూడా చెల్లించకుండా కార్మికుల కుటుంబాలను పస్తులుంచుతున్నారని అన్నారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోతే మరోసారి ఆందోళన, పోరాటాలతో పాటు నిరవధిక సమ్మెకు కూడా కార్మికులు సిద్ధంగా ఉన్నారని మే 11న సోమవారం రోజున తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ సమావేశం జనగామ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నామని, రాష్ట్ర కమిటీలో భవిష్యత్తు పోరాటాలపై చర్చించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని అన్నారు. గ్రామాలను పచ్చదనం పరిశుభ్రంగా ఉంచడం కోసం అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికులకు నెలల తరబడి జీతాలు రాక పస్తులుండే పరిస్థితి ఉన్నది. వెంటనే గ్రామ పంచాయతీ కార్మికులకు ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో, ఇచ్చిన హామీ ప్రకారం గ్రీన్ ఛానల్ ద్వారా ప్రత్యేక బడ్జెట్ని కేటాయించి వెంటనే వేతనాలను అందించాలని, ప్రతి నెల కూడా ప్రభుత్వం నుండే 1వ తారీఖు నాడే వేతనాలు వచ్చే విధంగా చేయాలని చెప్పి సిఐటియు గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి గ్రామ పంచాయతీ కార్మికులకు మరి ప్రభుత్వము మరి ఏప్రిల్ నుంచే గ్రీన్ ఛానల్ ద్వారా ప్రత్యేక బడ్జెట్ని కేటాయించి ఆన్లైన్ ద్వారానే జీతాలు ఇస్తామని చెప్పి మోసం చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి జనరల్ ఫండ్ నుంచి ఆ జీతాలు ఇవ్వాలని చెప్పి ఇప్పుడు సంబంధిత మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కేబినెట్ నిర్ణయం చేసినటువంటి పరిస్థితుల్లో ఇక్కడ అధికారులను జీతాలు అడిగితే మా దగ్గర ఏం లేదు, పైనుంచి ఆదేశాలు వస్తేనే మేము చేసే పరిస్థితి ఉంది, బడ్జెట్ లేదని చెప్తా ఉన్నారు. దాదాపు 3 నెలల నుంచి ఆ జిల్లా అంతటా కూడా గ్రామ పంచాయతీలు వేతనాలు రాక కార్మికులు ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. అప్పులు కూడా పుట్టే పరిస్థితి లేదు. చిన్న గ్రామ పంచాయతీలలో అయితే 6-7 నెలల నుంచి కూడా వేతనాలు రాక అనేక అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సంబంధించిన ఎంపీడీఓలు కావచ్చు, డిపిఓ దగ్గరికి అడిగితే మరి వారు ఎటువంటి సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. మరి ప్రభుత్వము పంచాయతీ కార్మికులతో పని చేయించుకోవడం ఉన్నటువంటి శ్రద్ధ, మరి పంచాయతీ కార్మికులు ఇప్పటికే తక్కువ వేతనాలతో పనిచేస్తున్నారు, ఆ తక్కువ వేతనాలను కూడా మరి చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నది. కాబట్టి వెంటనే ఇప్పటికైనా పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు కావచ్చు, ముఖ్యమంత్రి గారు వెంటనే ఈ గ్రామ పంచాయతీ కార్మికులకు పెండింగ్ వేతనాలు అందించాలి, ప్రతి నెల గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు అందించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ విషయంపైనే మరి మే 11వ తేదీ సోమవారం రోజున మరి గ్రామ పంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ సమావేశము జనగామ జిల్లాలో నిర్వహిస్తూ ఉన్నాం. ఇటు రాష్ట్ర కమిటీ సమావేశంలో అన్ని జిల్లాల నాయకత్వంతో చర్చించి భవిష్యత్ పోరాట కార్యాచరణను కూడా రూపొందించి అవసరమైతే నిరవధిక సమ్మెకు కూడా వెళ్లేందుకు కార్మిక వర్గం సిద్ధమవుతుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి వెంటనే పెండింగ్ వేతనాలు అందించాలని సిఐటియుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులకు 3 నెలలుగా వేతనాలు లేవు. చిన్న గ్రామ పంచాయతీల్లో 5, 6, 7 నెలలుగా పెండింగ్ వేతనాలు ఉన్నాయి. ఈ మధ్య జిల్లా పంచాయతీ అధికారి గారిని అడిగితే వస్తాయని చెప్పడం జరుగుతుంది తప్ప ఎప్పుడు వస్తాయో చెప్పే పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు ఇస్తామని చెప్పింది. 3 నెలలకు ఒకసారి వేస్తున్నారు. మరి ఈ మధ్యలో అడిగితే జనరల్ ఫండ్ నుంచి వేతనాలు ఇమ్మని చెప్పారని చెప్తున్నారు. జనరల్ ఫండ్లో నిధులు లేవు. మరి ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు గురించి స్పష్టమైన ప్రకటన చేయాలి. గ్రీన్ ఛానల్ ద్వారా ప్రత్యేక బడ్జెట్లో వేతనాలు అందిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు మోసం చేయడం గౌరవ ముఖ్యమంత్రికి సరిపోదు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి
గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు అందిస్తామని ఏదైతే హామీ ఇచ్చారో హామీని నిలబెట్టుకోవాలి. లేని పక్షంలో మరి రాబో రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలకు సిఐటియు సిద్ధంగా ఉందని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. కరీంనగర్ భగత్ నగర్లో గంజాయి మత్తులో ఇద్దరు హల్చల్ చేశారు. భగత్ నగర్లో బైక్తో చెప్పులు కుట్టే వ్యక్తిని గంజాయి మత్తులో ఉన్న ఇద్దరు యువకులు బైక్తో ఢీకొట్టారు. బైక్తో ఢీకొట్టడంతో పాటు తిరగబడటంతో స్థానికులు ఎదురు తిరిగారు. విచక్షణ రహితంగా ప్రవర్తించడంతో పరిగెత్తి ఇద్దరు యువకులను స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేశారు. చితకబాది పోలీసులకు అప్పగించారు. గంజాయి మత్తులో బైక్తో ఢీకొట్టడంతో చెప్పులు కుట్టే వ్యక్తికి గాయాలు కాగా అతన్ని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. గంజాయి మత్తులో వీరంగం సృష్టించిన ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించిన పోలీసులు తగిన చర్యలు చేపట్టారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.